పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి తమ భవిష్యత్తుని నాశనం చేస్తుంది ప్రభుత్వం ఏదైతే శక్తి స్కీమ్ తీసుకొచ్చిందో దానికి సంబంధించి ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో అయితే ఉన్నాం. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నిన్న స్వయంగా మినిస్టర్ వివేక్ కూడా ఇక్కడికి వచ్చి హామీనిచ్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇక్కడ ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. ఒకసారి చెప్పండి, మీరెవరు, ఈ ఆందోళన ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తారు? సార్ నా పేరు చైతు మామ అని పిలుస్తారు అందరూ. నా పేరు చైతు మామ. నేను ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ని. నేను నెంబర్ ఆఫ్ లక్షల మంది స్టూడెంట్స్కి నేను టీచింగ్ ఇస్తుంటా. వేల మంది పిల్లలకి నేను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించి మరీ నెంబర్ ఆఫ్ లక్షల మంది స్టూడెంట్స్కి నేను పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చి డిప్లొమాలో నేను తీసుకొచ్చాను. చాలామంది స్టూడెంట్స్కి నేను డిప్లొమాలో తీసుకొచ్చాను. వాళ్ళకి నేను ఆల్ టీచింగ్, ఒక్క సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్ట్ టీచింగ్ నేనే ఇస్తాను. ఇది నా ఇంట్రడక్షన్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జియో నెంబర్ 97 పాస్ అయ్యి ఇవాళ దాదాపు 2 నెలలు అవుతుంది. 16వ తారీఖు 6వ నెల 2026కి జియో పాస్ అయింది. ఆ జియోలో ఏం పాస్ చేశారంటే శక్తి స్కీమ్ అనేది లాంచ్ చేస్తున్నారని చెప్పారు. ఆ శక్తి స్కీమ్ వల్ల మాకు లేబర్ డిపార్ట్మెంట్, కొన్ని ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరు కొలాబరేట్ అయ్యి యంగ్ ఇండియా యూనివర్సిటీల నుంచి కొందరు స్టూడెంట్ని తీసుకొని వాళ్ళు ఉపాధి కల్పిస్తామని చెప్తారు. బాగానే ఉంది. కానీ మాది డిప్లొమా అనేది ఒక టెక్నికల్ బోర్డ్. ఐటీఐ అనేది ఒక నాన్ టెక్నికల్ బోర్డ్ అనమాట. ఐటీఐ బోర్డ్ తోటి మాకు కొలాబరేట్ చేద్దామని చూస్తారు, మర్జ్ చేద్దామని చూస్తారు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఎస్బిటెట్ అనేది సపరేట్గా కావాలి. ఈ శక్తి స్కీమ్లో మాకు వద్దంటే వద్దు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మాకు అసలు మర్జ్ అనేది వద్దు. మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నాము. ఎందుకు అనుకుంటారు అంటే 600 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. నిన్న మంత్రి కూడా వచ్చి మీకు చెప్పారు కదా డైరెక్ట్గా. అయినా మీకు ఏం నష్టం జరుగుతుంది? ఈ 600 కోట్ల నుంచి 800 కోట్ల మంది ఇస్తా అన్నారు, బాగానే ఉంది. కానీ మాకు రేపు సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము క్వశ్చన్ చేస్తున్నాం గవర్నమెంట్కి. మాకు రేపు సర్టిఫికేట్ అనేది ఎస్బిటెట్ నుంచి వస్తుందా, లేదంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి వస్తుందా? ఒకవేళ ఎస్బిటెట్ నుంచి వస్తే మేము రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కాదు, కొన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు పోస్టులు పడతాయి గవర్నమెంట్కి. ఆ పోస్టులు పడ్డప్పుడు మేము ఎలిజిబిలిటీ అవుతాం. మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళొచ్చు, ఈసెట్కి వెళ్ళొచ్చు, బీటెక్కి వెళ్ళొచ్చు. అదే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి మాకు సర్టిఫికేట్ వచ్చిందనుకో, మాకు హైయర్ ఎడ్యుకేషన్స్కి ఎలిజిబిలిటీగా మేము, అండ్ మాకు జాబ్ ఆపర్చునిటీ కూడా తగ్గిపోతాయి. రైల్వే డిపార్ట్మెంట్ జాబ్స్ కూడా మాకు తగ్గిపోతాయి. వేరే టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు జాబ్స్ ఉండవు. మాకు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దగ్గర మేము వెళ్ళకూడదు అని అనుకుంటాం. ఎందుకంటే మాది సపరేటు. మేము మొత్తం డిఫరెంట్ టెక్నికల్ సబ్జెక్టులు నేర్చుకుంటాం. ఒక్క సబ్జెక్ట్ కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ ఆఫ్ మెటీరియల్, సెమీకండక్టర్ డివైస్, అంటే టెక్నికల్ సబ్జెక్ట్ చాలా ఉంటాయి. ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్టులన్నీ మేము డిప్లొమానే నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఐటీఐ వాళ్ళకి అది సబ్జెక్టులు ఉండవు. కానీ మేము నేర్చుకునేది టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాకు సపరేట్గానే ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఏంది, ఇప్పుడు ఎందుకు అప్డేట్ చేస్తారు? ఏదైతే 600 కోట్ల నుంచి 800 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటారు కదా, పైసలు మాకు కాలేజీల మీద పెట్టుర్రి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుర్రి, ల్యాబ్ల మీద పెట్టుర్రి. ల్యాబ్ ఎక్విప్మెంట్స్ చక్కగా లేవు. ఇక్కడ మనకు బిల్డింగ్స్ చక్కగా లేవు, టాయిలెట్స్ చక్కగా లేవు. మాకు స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్స్మెంట్ కూడా ఇన్ టైంకి రావు. మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, తర్వాత డెవలప్ చేయండి. కానీ ప్రభుత్వం చెప్తుంది కాలేజీలలో థియరీ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే సర్టిఫికేట్ పట్టుకొని బయటకు వచ్చేటప్పటికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండలేదు, స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు అనేది చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీలో చెప్తే కనుక మనం అందరు ట్రైనింగ్ అనే ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. బయటకు వచ్చేసరికి ఆయన స్కిల్ ఎంప్లాయ్ అవుతాడు, ఎక్కువ శాలరీలు రావడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. దీనికి ఏంటి మీ అబ్జెక్షన్? సార్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మాకు సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది మా డిమాండ్. స్కిల్ యూనివర్సిటీ నుంచి వస్తే మాకు వేరే కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి మేము ఎలిజిబిలిటీ కాం సార్, అది మాకు. ఏం డెవలప్ చేయాలన్నా ఫస్ట్ కాలేజెస్లో అన్నీ పడిపోతున్నాయి. 10 సంవత్సరాల కిందట ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? 10 సంవత్సరాల కిందట పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్ని లక్షల మంది రాసారు, ఇప్పుడు ఎంతమంది రాస్తారు? 10 సంవత్సరాల కిందట 1,24,000 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో జాయిన్ వాళ్ళు 24,000 మంది జాయిన్ అయ్యారు 10 సంవత్సరాల కిందట. ఇవాళ ఎంతమంది రాసి, ఇయర్ ఎంతమంది రాసిరు అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 98,000 మంది రాసిరు. దాంట్లో ఎంతమంది డిప్లొమా కాలేజ్కి వస్తుర్రు? ఓన్లీ 19,000 మంది మాత్రమే పాలిటెక్నిక్ కాలేజ్కి వచ్చారు. మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? అందరూ ఇంటర్కి డైవర్ట్ అయ్యారు. ఎందుకు డైవర్ట్ అయ్యారు? కాలేజ్ని చూడగానే పేరెంట్స్ అందరు భయపడ్డారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేవు, హాస్టల్స్ బాగాలేవు, టీచర్లు సరిగా చెప్తలేరని భయపడి అందరూ ఇంటర్కి జాయిన్ అయ్యారు. మరి ఇంటర్ ఏమైనా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుందా? నారాయణ చైతన్య అనేది పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, అవి లక్షల ఫీజు దోచుకుంటారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్రీగా చదివియొద్దా? డిప్లొమా చేపియొద్దా? అంటే అందరూ జాయిన్ అయిపోవాలా వేరే కాలేజెస్కి? ఇది చాలా ప్రాబ్లం ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేందంటే ఏదైతే 100 సంవత్సరాల నుంచి కాలేజ్ నడుస్తుందో అట్లనే ఉండనియండి. ఏమైనా అప్గ్రేడ్ చేయాలి, ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మా భవిష్యత్తుకి కరెక్ట్ టీచర్లు ఉండేటట్టు చూడండి, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కరెక్ట్ ఉండేటట్టు చూడండి. ఏమైనా అప్గ్రేడ్ చేస్తా అంటే ఫస్ట్ మాకు స్కాలర్షిప్ ఇన్ టైంకి రిలీజ్ చేస్తే చాలు. మాకు అది స్కాలర్షిప్ ఇయర్ జాబ్ ఇప్పిస్తా అంటారు బయట. ఎందుకు రావు? మాకు చదువు చక్కగా చెప్పకపోతే మాకెందుకు జాబులు రావు?
మాకు టీచర్లు లేవు, ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేవు, జాబులు రావు మేము ఇప్పిస్తా అంటారు. ఫస్ట్ మాకు ఇక్కడ ప్రాపర్గా ఎడ్యుకేషన్ లేవు. ఇలా 2 వారాల నుంచి పిల్లలకి క్లాసెస్ లేవు, రోడ్ల మీద తిరుగుతురు, ఏం తిరుగుతుర్రో అర్థమవుతారు, పిచ్చోళ్ళు అవుతారు వాళ్ళకి. ఒక్క క్లాసెస్ లేవు వాళ్ళకి, ఒక టీచర్లు వాళ్ళకి మోటివేషన్ చేసేటోళ్ళు లేరు. ఏమనంటే పోలీసు వాళ్ళు వచ్చి క్రౌడ్ అవుతుందని చెప్పి డిస్పాచ్ చేసేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా, ఎన్ని రోజులు చేస్తారు? ఒక కామన్ మ్యాన్ ఫైట్ చేయొద్దా? హక్కు లేదా? ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర పోయి పర్మిషన్ అడగడానికి పోతే నువ్వు ఎవడని నెట్టేస్తురు. చెప్పండి, ఏం చెప్తురు అసలు, ఏం చేస్తురు ఈడ? ఎవడబ్బా సొమ్ములు ఎక్కడ పోతున్నాయి పైసలన్నీ, ఎక్కడ పోతున్నాయి? గవర్నమెంట్ సొమ్ము ఎవరు తీసుకుంటారు? అది సార్ నా క్వశ్చన్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, కొంచెం స్పీడ్గా మాట్లాడినా కానీ నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. సో ఫస్ట్ ప్రాబ్లం క్రియేట్ చేయండి. మీడియా చాలా థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మీరు ఏం చేయండి అంటే స్ప్రెడ్ చేయండి, ఆల్ ఓవర్ తెలంగాణలో స్ప్రెడ్ చేయండి న్యూస్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్తున్న స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి శక్తి స్కీమ్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. అవును. మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? మీకు ఏ సర్టిఫికేట్ మారదు, ఏది మారదు, మీకు ఎక్కడ కూడా డిగ్రేడ్ కావట్లేదు అని చెప్తుంది మినిస్టర్. అంటే అన్న అది మారడు అంటున్నారు కడితే, మాకు మినిస్టర్ ఏమన్నారు నిన్న వచ్చి, మా గవర్నమెంట్ ఉంటుందో పోతుందో తెలియదు అన్నారు. మళ్ళీ మేము గ్యారంటీ ఇవ్వలేమో అని అన్నారు. కానీ మాకు దానివల్ల యంగ్ యూనివర్సిటీలో స్కిల్స్లో కలిపితే మమ్మల్ని మా సర్టిఫికెట్లు అన్నీ మారిపోతాయి. అంటే ఆ యూనివర్సిటీలో సర్టిఫికెట్లు వస్తే మాకు జాబ్స్ అనేవి తక్కువ దొరుకుతాయి. మా ఇంజనీర్ ఒక ఐడెంటిటీ పోతుంది, మా డిప్లొమా ఐడెంటిటీ పోతుంది. అలా ఉండొద్దు మాకు. మా ఎడ్యుకేటెడ్ ఉండాలి, మా డిప్లొమా లైఫ్ ఉండాలి, మా పాలిటెక్నిక్ సపరేట్ ఉండాలి. అలా అవసరం లేదు. జియో 97 అని రద్దు చేయాలని కోరుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు జియో 97 ఉంది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీల నుంచి కూడా మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాము, మీకు ఎక్కడ కూడా ఏం మారదు, సేమ్ స్టాఫ్ ఉంటుంది, సేమ్ సర్టిఫికేట్ ఉంటుంది, సేమ్ వాల్యూ ఉంటుంది, గవర్నమెంట్ చెప్తున్నది. అట్లాగే ఇల్లు ఎక్కువ కాబట్టి అంటారు. మీకు స్పెషల్ ఆప్షన్ ఎక్కడ? ఆయన మేము నమ్ముతాం, సగం కూడా నమ్మం. ఒక లెటర్ వచ్చేరాక, ఒక నోటీస్ వచ్చేరాక కూడా, గవర్నమెంట్ నుంచి శాంప్ వచ్చేరాక నోతో చెప్తే ఎట్లా నమ్ముతాం మేము నమ్మం. కాబట్టి ఆయన మా వాళ్ళు ఎవరు ఒప్పుకుంటలేరు అట్లా నోట్ రోజు చెప్పడం వల్ల. ఇది గ్యారంటీ ఉంటుందని కూడా ఆయన కూడా అంటలేడు. ఆయన ఏం చెప్తలేరు ఇంకా క్లారిటీగా. మేము ఇచ్చిన నిన్న సమాధానం మస్తు అడిగినాం. మా స్టూడెంట్స్ అందరూ అడిగారు. ఎన్ని సమాధానం అడిగినా ఆయన కంఫర్టబుల్ ఉన్న సమాధానం చెప్తారు. మాకు సమాధానం ఇచ్చినవి చెప్తలేరు అసలుకి. అంటే మీకేం నష్టం మీకు పర్సనల్గా కానీ? అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్గా ఉన్నాడు, ఇప్పుడు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ రూట్లో వెళ్తారు, అట్లా వెళ్తారు కదా. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలో ఇంక్లూడ్ చేస్తే మీకేం నష్టం వస్తుంది అన్న? ఫస్ట్ తక్కువ శాలరీ అన్న, అంటే లేబర్ వర్క్స్ లెక్క అయిపోతాను మా పని. అంటే సబ్ ఇంజనీర్స్ లెక్క మేము ఉండం, బీటెక్లో పోలేం. ఒకటి పాయింట్ మాది. అంటే డిప్లొమా అంటేనే ఒక సబ్ ఇంజనీర్స్, ఒక బీటెక్లో లైఫ్ లాటరీ ఎంట్రీ సెకండ్ ఇయర్ పోవాలని ఒక ఐడెంటిటీ మరి. అట్లా మేము వచ్చి ఏం లాభం అన్న? కష్టపడి పాలిసెట్లో కష్టపడి టాప్ ర్యాంక్ కొట్టి టాప్ కాలేజీలలో గవర్నమెంట్లలో కొట్టి పేరెంట్స్ని ఎంతో దూరం నుంచి పంపిస్తారు. కామారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్ నుంచి వచ్చినాం, 500 కిలోమీటర్, 1000 కిలోమీటర్. అయినా మాకు గవర్నమెంట్ అవకాశం ఇస్తలేదు చదువుకుంటున్నాం అంటే. మా డిప్లొమా రద్దు చేసి, అంటే ఇక మా జియో 97లో కలిపేసి లేబర్ వర్క్లో చేయమంటారు. అది మేము ఒప్పుకుంటలేమన్నా. మా ఐడెంటిటీ మాకు ఉండాలి, మా ఇంజనీర్స్ స్కిల్స్ ఉండాలి. మా ఇంజనీర్స్ నువ్వు స్కిల్స్ నేర్పించాలనుకుంటే అన్న, థర్డ్ ఇయర్ మేము ఎట్లయినా 6 months స్కిల్స్ నేర్చుకుంటాం. అవే నువ్వు ఇంప్లిమెంట్ ఇంకా ఎక్కువ గవర్నమెంట్ ఇది చేయాలి అన్న. మీరు ఇంకా ఈ ఫస్ట్ ఇయర్ నుంచే ఏం మాకు అవసరం లే అన్న. మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టడీస్ స్కిల్స్ నేర్చుకుంటూనే ఉంటాం. వర్క్ షాప్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇళ్ళనే నేర్చుకుంటాం, చదువుకుంటాం. మనం ఇంకా కొత్త స్కిల్స్ నేర్పించాలనుకుంటే మాకు అవసరం లేదు. మాకు థర్డ్ ఇయర్ కూడా మేము ఇండస్ట్రీలో పోయి స్కిల్స్ నేర్చుకుంటాం, అన్నీ చేసుకుంటాం. మాకు అంత అవసరం లేదన్న. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ చూపియండి, గవర్నమెంట్లో పెట్టియండి. ప్రైవేట్ సెక్టార్లో పెట్టి గవర్నమెంట్ సెక్టార్ రెండు కలిపి ఒక యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి అట్లా చేయొద్దని కోరుకుంటాం. అంటే నిన్న మినిస్టర్ వచ్చినప్పుడు మీరు ఉన్నారా కాలేజీలో? మినిస్టర్ మాట్లాడినప్పుడు చెప్పి నేను కమిషనర్ ఆఫీస్కి పోయినాం. ఆ కమిషనర్ ఆఫీస్కి పోయినా సార్ ఏం చెప్పిందంటే, మీరు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు, మేము వచ్చినాక మీకు చెప్తాము. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అని చెప్పాను నేను. అట్లా మీరు చెప్పండి, నిన్న మినిస్టర్ వచ్చినప్పుడు మీరు ఉన్నారా ఇక్కడ? మీరు ఏం అడిగారు, ఆయన ఏం చెప్పాడు? ఉన్నామన్నా మేము. అంటే మేమల్లే మా సూపర్ సీనియర్ అన్న వాళ్ళు అడిగారు క్వశ్చన్స్. అంటే వాళ్ళు చెప్పారు కానీ ఆన్సర్ వాళ్ళు ఫస్ట్ ఏమైంది, ఈ సెట్ ఉంటుంది, లేటరల్ ఎంట్రీ ఉంటుంది అండ్ నోట్తో చెప్పారన్న. కానీ కాకపోతే వాళ్ళు అది దాంట్లో జీవోలో మాకు అది క్లారిఫై చేయాలి. మరి వాళ్ళు 2000 స్టైఫండ్ ఇస్తా అని
ఈ చెప్పారు కానీ మాకు అవన్నీ కావాలి. ఫస్ట్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దీన్ని కలపడం ఉద్దేశం మాకు నచ్చలేదు అన్న రియల్గా. అంటే వివేక్ వెంకటస్వామి మినిస్టర్ గారు నిన్న న్యూస్ పేపర్లు అన్నారు, ఈడ కూడా చెప్పారు. ఫస్ట్ వాళ్ళు ఏమైంది, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అబ్రాడ్ నుంచి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, మన ఇండియా నుంచి కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు వస్తున్నాయి అని చెప్పారు. అవి దీనికి వాళ్ళకి ఏం కావాలంటే వైట్ కలర్ జాబ్స్ పోతున్నాయి. ఇప్పుడు మాకు ఇండస్ట్రీస్కి ఏం కావాలి, మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ కావాలంటే లేబర్ వర్క్. అంటే మేము చదువుకునేది ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళని లేబర్ వర్క్లో చేర్చి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలపడం ద్వారా అది అసలు డిప్లొమా స్టూడెంట్స్కి అది పోతుంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అది ఒకటి బ్యాడ్ అన్న. అది అంటే మీకు బాగా నష్టం జరుగుతుందని మీరు ఇది విద్యార్థులు అందరూ కూడా చెప్తున్నారు. సేమ్ టైం స్కిల్ యూనివర్సిటీ కంటే కూడా ఎస్బీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటేనే బెస్ట్ అని మీరు చెప్తున్నారు. అంటే ఈ విషయం గవర్నమెంట్కి తెలియదా? తెలిసినా కూడా ఎందుకోసం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలుస్తుంది అన్న. మేము వారం 10 రోజుల నుంచి మేము ధర్నా చేస్తూనే ఉన్నాం. అది ప్రతి వస్తూనే ఎవరు న్యూస్ ఛానల్ కవర్ చేస్తూనే ఎవరు, అది గవర్నమెంట్ తెలియదు అనే విషయము అసలు అది లేదు. వాళ్ళకి తెలుసు దేనికోసం చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. కానీ ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, మళ్ళీ శక్తి ఇవన్నీ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద నడుస్తున్నాయి. వీని కూడా అది ప్రైవేట్ వ్యక్తులే దాన్ని చైర్మన్గా దాన్ని హ్యాండిల్ చేస్తారు. ఇది ఫ్యూచర్లో ప్రైవేటైజేషన్ కాదని మీరు ఎట్లా చెప్తారు? మీరు అఫీషియల్ ఏం చెప్పలేదు కదా. మా కరికులం మారదని మీరు ఎట్లా చెప్తారు? ఇవన్నీ మాకు అఫీషియల్గా జీవోలో యాడ్ చేసి చెప్పాలన్న. మేము చేస్తున్నాం. మళ్ళీ డిప్లొమా అనేది సపరేట్గా ఉంచాలి. అది అసలు లేబర్ డిపార్ట్మెంట్లకు పోదు. దీని అన్నిటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆన్సర్ చెప్పి వాళ్ళ అఫీషియల్ రిలీజ్ చేస్తే కానీ మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటామన్న. అంటే అప్పటి వరకు కూడా మీరు ఇది కంటిన్యూ చేస్తారా ఇట్లా? చేస్తామన్న. జీవోకు వ్యతిరేకంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఈ జీవో వచ్చి 2 నెలలు దాటిన తర్వాత కూడా ప్రభుత్వం రహస్యంగా ఉంచింది, తమ జీవితాలతో ఆటలాడుకుంటుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాము. మన విద్యార్థులను అడిగి తెలుసు. ఇప్పుడు జీవో 97తో మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి, మీ అబ్జెక్షన్ ఏంటి, మీరు ఒకసారి చెప్పండి. జియో నెంబర్ 97 వల్ల మాకు అంటే మేము అనేది ఇంజనీర్స్ సార్. మాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, మాకు స్కిల్స్ ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. బట్ వీఆర్ ఇంజనీర్స్, నాట్ లేబర్స్. మాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఐటీఐ స్టూడెంట్స్ కూడా లేటరల్ ఎంట్రీలో మా దగ్గర డిప్లొమా సెకండ్ ఇయర్కి వస్తున్నారు. బట్ మేము వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాం సార్? ఇప్పుడు లేబర్కి ఇంజనీర్కి డిఫరెన్స్ ఉండదు కదా సార్. మళ్ళీ నేను మినిస్టర్తో జస్ట్ మేము అడిగామంతే. మాకు మాటలు వద్దు, జస్ట్ రిటర్న్ ప్రూఫ్ కావాలి సార్. మాకు అంటే జియో నెంబర్ 97లో పాలిటెక్నిక్ కాలేజెస్లో లేటరల్ ఎంట్రీ ఈ సెట్ ఉంటుందని, ప్లస్ అదైతే సార్ ప్రామిస్ చేసారు ఓకే. బట్ మాకు ఒక అబ్జెక్షన్ ఉంది. ఆ జియో నెంబర్ 97 ఇప్పటికొచ్చి పాస్ చేసి 2 months అవుతుంది. కనీసం ఆ రోజు మాకు అంటే జస్ట్ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏం పెట్టకుండా నైట్ పాస్ చేసేది సార్. అది ఓకే. కనీసం 2 months అవుతుంది. అది పాస్ చేసినట్టు మాకు ఇప్పటికొచ్చి తెలియదు సార్. 2 months తర్వాత తెలిసింది. అది మేము అడిగితే మినిస్టర్ సార్ కూడా నిన్న మినిస్టర్ వచ్చింది కదా ఇక్కడికి, ఆ టైంలో మీరు ఉన్నారా ఇక్కడ? ఏం మాట్లాడారు, మీరు ఏం అడిగారు విద్యార్థులుగా, ఆయన ఏం చెప్పాడు మీకు? మేము జస్ట్ క్వశ్చన్స్ అడిగాం సార్. అంటే మాకు లేటరల్ ఎంట్రీ ఉంటుందా, బీటెక్ సెకండ్ ఇయర్కి లేటరల్ ఎంట్రీ ఉంటుందా, ఈ సెట్ కంటిన్యూ అవుతుందా? మళ్ళీ మేము అడిగింది ఒకటే, ఎస్బీటెట్ అనేది అటానమస్ బాడీ కింద ఉంచి ఇండిపెండెంట్ గురించి అది జస్ట్ ఫండ్స్ ఎస్బీటెట్ కిందనే పెడితే మాకు కాలేజెస్లో ఫండ్స్ ఇంకా స్కాలర్షిప్స్ అన్ని టైంకి వస్తాయి కదా సార్. ఇప్పుడు ఫండ్స్ ఇంకా అవన్నీ టైంకి వస్తే డిప్లొమాలోకి చాలామంది రానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ప్లస్ అప్పుడు గవర్నమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది సార్ మేము చెప్పింది. అంటే 600 కోట్ల రూపాయలు ఇస్తున్నాము, మీ సర్టిఫికేట్లలో ఏం మార్పులు రావు, సేమ్ టైం మీకు ఎట్లాంటి ఇబ్బంది జరగదు, టీచర్లకు కానీ దీనికి కానీ ఎట్లాంటి ఇబ్బంది జరగదు మీ ప్రొఫెషనల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అని కూడా చెప్పినట్టున్నారు నిన్న మినిస్టర్. అయినా మీరు ఇదే కొనసాగిస్తున్నారు ఎందుకు సార్? సర్టిఫికేట్స్ అనేవి మాకు గవర్నమెంట్ కావాలి సార్. అంటే మాకు డిప్లొమా 3 years తర్వాత మేము ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, జేఈ అనే జాబ్స్ మాకు అప్రూవ్ వస్తుంది. బట్ మాకు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ వల్ల మాకు ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుంది. దానివల్ల మేము డిప్లొమా తర్వాత జాబ్స్లోకి వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం మమ్మల్ని వెరిఫై చేస్తారు. అదే మేము డిప్లొమా తర్వాత వెళ్తే గవర్నమెంట్ కదా అని చెప్పేసి మమ్మల్ని అప్రూవ్ చేస్తారు. అంటే ఇప్పుడు చాలామందికి ఉంటారు కదా సార్, 3 years తర్వాత తొందరగా ఇంజనీర్ జాబ్స్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలని. వాళ్ళకైతే యూనివర్సిటీ వల్ల కొంచెం ఉంటుంది సార్. మళ్ళీ ప్రైవేట్ సర్టిఫికేట్స్ అంటే మాకు కష్టమే కదా సార్, ఆ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అడుగుతాయి. గవర్నమెంట్ అంటే తొందరగా అవుతుంది, మాకు సెంట్రల్ లెవెల్కి వెళ్ళి జాబ్స్ వస్తాయి.
మీరు చెప్పండి, ఎడ్యుకేషన్ పరంగా మీకేమైనా ఇబ్బంది అవుతుంది, ఎందుకు అవుతుంది? మరి గవర్నమెంట్కి ఇదంతా తెలియదా, తెలియకుండానే చేస్తుంది ఇదంతా? ఈ గవర్నమెంట్కి ఇదంతా తెలుసు కాబట్టి నేను మినిస్టర్ వచ్చిండు. మినిస్టర్ వచ్చి ఏమన్నారు, ఈ సెట్ ఉంటుంది అన్నారు. ఉంటుందని చెప్పారు కానీ అది ఎన్ని ఇయర్స్ ఉంటుందో చెప్పలేదు కరెక్ట్గా. అది మాకు ఎట్లయితే మొన్న జీవో ఎట్లా పాస్ చేశారో దాన్ని కూడా అట్లే అయితే మాకు ప్రూఫ్ ఉంటుంది. అంటే ఏం అడిగారు మీరు మినిస్టర్కు? మీకు అట్లాంటి హామీ ఏమీ ఇవ్వలేదా మరి మీరు అడిగితే? మాకు అట్లాంటి హామీ ఏమి ఇవ్వలేదు కూడా. అడిగితే తిప్పి తిప్పి వేరే క్వశ్చన్లు మాకేస్తున్నారు. అంటే ఎట్లా అడుగుతున్నారు, ఏమని అడిగారు మిమ్మల్ని? మేము ఇట్లా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉంది, దానికి వైస్ ఛాన్సలర్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అని అడిగితే వాళ్ళేం గవర్నమెంట్ వాళ్ళ పేర్లు చెప్తున్నారు కానీ ప్రైవేట్ ఓనర్స్ వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. ఎవరు అసలు చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, మీకు ఏమైనా ఐడియా ఉందా? చైర్మన్ సుబ్బారావు, వైస్ ఛాన్సలర్ వచ్చేసి ఆనంద మహేంద్ర అనుకుంటా. లేదు, సుబ్బారావు అనే ఆయన మన గవర్నమెంట్, ఆనంద మహేంద్ర వచ్చేసి ప్రైవేట్ ఆయన. ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ అంటే మిమ్మల్ని అందరినీ కూడా మహేంద్ర కిందకి తీసుకుపోతారా, ఏంటి పరిస్థితి అసలు? దీన్ని ప్రైవేట్ సెక్టార్లో కలుపుదామని చెప్పి వాళ్ళందరి ప్లాన్ ఇది. అంటే ఎందుకు ఈ ప్లాన్ వెనుక బెనిఫిట్ ఏముంది వాళ్ళకి? బెనిఫిట్ ఏముంటుంది, ఇప్పుడు 600 కోట్లు ఉన్నాయి. 600 కోట్లతో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ మన కాలేజెస్కే పెడతా అంటున్నారు, లేకపోతే బయట పెట్టొచ్చు, లేకపోతే వాళ్ళే తీసుకొని పోవచ్చు, ఏం చెప్పలేము మనం అది. ఓకే, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ చదువుకోవడానికి? మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నారు. మీరు ప్రస్తుతం అంటే ఏ జిల్లా నుంచి వచ్చారు, మీలాక ఎంతమంది ఉంటారు, మీకు ఏమేమి ఇబ్బంది వస్తుంది ఇట్లా చేస్తే కనుక? ఇక్కడ చాలామంది హాస్టల్లో ఉంటున్నారు, సరౌండింగ్స్లో హాస్టల్లో ఉంటాయి, హాస్టళ్ళల్లో ఉంటారు. ఇక్కడ వచ్చేటోళ్ళు దగ్గర సంగారెడ్డి పైన డిస్ట్రిక్ట్స్ వాళ్ళే వస్తారు, ఖమ్మం, అటు కరీంనగర్, ఆదిలాబాదు, అక్కడి నుంచి వస్తారు అంతా మ్యాక్సిమం. ఏదైతే 600 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తున్నప్పటికీ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహేంద్ర ఉన్నారు, వైస్ ఛాన్సలర్గా కూడా సుబ్బారావు అనే ప్రభుత్వ వ్యక్తి రిప్రజెంటేటివ్ చేస్తున్నప్పటికీ మహేంద్ర కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మహేంద్ర చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ కిందికి తమని పంపించడం ఒకటైతే, చీప్ లేబర్ని వీళ్ళు మామూలుగా పాలిటెక్నిక్ చేసిన తర్వాత నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఆల్మోస్ట్ బీటెక్ తర్వాత సెకండ్ ఇంజనీరింగ్లు కానీ సబ్ ఇంజనీర్లుగా కూడా పనిచేసేంత స్కిల్ ఉన్నటువంటి తమను చీప్ లేబర్ని కార్పొరేట్లకు ఇవ్వడంలో, ముఖ్యంగా ఏదైతే విదేశీ కంపెనీలు తెలంగాణకి కానీ ఇటు భారతదేశానికి కూడా వస్తున్న పరిస్థితులలో చీఫ్ లేబర్ని వాళ్ళకి అందించడంలో భాగంగా కూడా ఈ జీవో 97ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈ స్కిల్ యూనివర్సిటీ స్థాపించి అందులో వీళ్ళని మెర్జీ చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇది ఇప్పుడు చదువుతున్న విద్యార్థులతో పాటు భవిష్యత్తులో పాలిటెక్నిక్ చదివేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి, వారి జీవిత ఉపాధికి సంబంధించి కూడా దెబ్బతీసే కుట్ర ఇందులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా జీవో 97ని రద్దు చేయడంతో పాటు గతంలో ఉన్న మాదిరిగానే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కిందనే తమను చూడాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా వీరంతా కోరుతున్నారు. స్కిల్ యూనివర్సిటీ తేవడం వల్ల మీకు ఏమి ఇబ్బంది? గతంలో మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్కి పోతున్నారు, దీనివల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది? స్కిల్ యూనివర్సిటీలో పోవడం వల్ల మాకు ఓన్లీ ఒక స్కిల్ నేర్పిస్తారు అన్న. అంటే జీవితంలో చెప్పాలంటే 15-20,000 జస్ట్ లైక్ ఇప్పుడు ప్లంబర్ ఉన్నాడు, ఆయన జాబ్ని తక్కువ శాలరీ వచ్చే లాంటివి నేర్పిస్తారు. అవి నేర్చుకోవడం వల్ల 15,000-20,000 శాలరీ వస్తుంది. ఎట్లయితే ఇప్పుడు హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇట్లాంటి ఏరియాలో 50,000 ఈ కాలంలో బతకలేము. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్న కొద్దీ బతకాలంటే కష్టమైపోతుంది. కాబట్టి ఓన్లీ స్కిల్ యూనివర్సిటీ మీద స్కిల్స్ నేర్చుకొని మేము జాబ్ చేసి పోవడం వల్ల మాకైతే కష్టమవుతుంది. అదే ఇప్పుడు పాలిటెక్నిక్ చేయడం వల్ల పాలిటెక్నిక్ రాసి మేము బీటెక్ వెళ్ళొచ్చు, దానివల్ల అయితే మేము ఇంజనీర్స్ అవుతాం. ఇంజనీర్స్ కాదు, నేను ఇంకెక్కువ కావాలంటే ఎంటెక్ చేసి మేము జర్మనీ లాంటి ఏరియాస్కి వెళ్ళొచ్చు, ఎక్కడైతే మాకు పేయింగ్ ఎక్కువ ఉంటుంది శాలరీస్ కానీ. దానివల్ల మేము మంచిగా బతకొచ్చు కదా. అది మోర్ ఓవర్ ఇంకా కంట్రీ కూడా అది మంచిదే కదా, మా ట్యాక్స్ కట్టొచ్చు, అవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది, మీరు ఏదైతే సర్టిఫికేట్ తీసుకొని డిగ్రీ హోల్డర్గా బయటకు వచ్చేసరికి కాలేజ్ ఉండట్లేదు కాబట్టి స్కిల్ యూనివర్సిటీలో ఇంక్లూడ్ చేస్తే మీకు చదువుకుంటున్న ఇటు థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎవరికి మీరు బయటకు వస్తారు అనేది గవర్నమెంట్ ఇంటెన్షన్. మీకున్న అబ్జెక్షన్? ఆల్రెడీ మేము థర్డ్ ఇయర్లో 6th సెమ్ ఉంటుంది. 6th సెమ్లో మాకు ఆల్రెడీ పాయింట్ అనేది నేను అనుకోను. అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించాలంటే లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తంలో అదే చెప్పొచ్చు కదా. థర్డ్ ఇయర్ మొత్తంలో 1 year మొత్తము అదే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించచ్చు కదా. 2 years కలిసి చెప్తే యాజ్ యూజువల్ కదా తెచ్చి అట్లా అవుతుంది స్టూడెంట్స్కి. అంటే రెగ్యులర్గా మీరు అప్రెంటిస్ కానీ లేదా ఇంటర్న్షిప్ చేస్తామని చెప్తున్నారు, ఇదంతా గవర్నమెంట్ నాలెడ్జ్ శక్తి స్కీమ్ని ఎందుకు తీసుకొస్తుంది మరి? ఇప్పుడు చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఉంది,
సేమ్ ఇంటర్మీడియట్లో కూడా ఇప్పుడు ఎంత చెప్పారు, పీపీపీ అనేది తీసుకొచ్చి వాళ్ళు గవర్నమెంట్ కిందనే ఉంటుంది, మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పారు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్మీడియట్ మొత్తం ఇప్పుడు ప్రైవేటైజ్ అయిందా? సేమ్ బీటెక్ కూడా అంతే చెప్పారు. గవర్నమెంట్ కాలేజెస్ తిప్పి కొడితే 2 ఉన్నాయి, ఉస్మానియా, జేఎన్టీయూ, మిగిలిన ప్రైవేటైజ్ కదా. అట్లనే పాలిటెక్నిక్ కూడా చేద్దాం అనుకుంటారు. దేంట్లో అయితే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, దాని తర్వాత మేము కూడా దానివల్ల మాకు ఎట్లయితే ఇప్పుడు ఇస్తున్నారో మంచిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పి, ఈ పాలిటెక్నిక్ అనేది ఒక ఇంకా డిసిప్లిన్ ఉంది. ఏదైతే ఇట్లా శక్తి అనేది చేసి ఐటీఐ దాంట్లో కలపడం వల్ల మాకు అనేది కొంచెం వాల్యూ తగ్గిపోతుండొచ్చు. ఐటీఐని తక్కువ చేస్తలేను కానీ అట్లా మాకు వాల్యూ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. పాలిటెక్నిక్ అంటే డిగ్నిటీ ఉన్న కోర్స్ కాబట్టి. ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్ నుంచి, ఏం కోరుకుంటారు? శక్తి అనే స్కీమ్ ఇంటూ జియో 97 అనేది రద్దు చేసేయాలి. మాకు ఎట్లయితే యాజ్ చేసే దేనివల్ల మాకు యూస్ఫుల్ అవుతుంది అవి చేయాలి, కానీ మాకు ఇష్టం లేనివన్నీ చేస్తే మాకు ఇబ్బంది కాదా అని నాకున్న ఒపీనియన్. చేస్తున్నారు. నిన్న మీ దగ్గరికి మినిస్టర్ కూడా వచ్చి మాట్లాడిండు, అయినా కూడా మీరు ఎందుకు సాటిస్ఫై అవ్వడం? యాక్చువల్లీ నిన్న మినిస్టర్ గారు వచ్చారు సార్. మినిస్టర్కి వచ్చి మా క్వశ్చన్స్ అడిగిన దానికి ఏ దానికి క్లారిఫికేషన్ ఇవ్వలే. జస్ట్ బీటెక్ చెప్పారు, టీచర్స్ది ఒకటి చెప్పారు, ప్లస్ ఫీజు చెప్పారు. కానీ మేము మినిస్టర్ గారిని ఏ క్వశ్చన్స్ అడిగామంటే, ఇప్పుడు ఫండింగ్స్ అనేది ఇప్పుడు 600 ఫండింగ్స్ అనేది చెప్పారు కదా సార్. 600 ఫండింగ్స్ 600 CR ఫండింగ్స్ అనేది చెప్పారు. ఆ 600 CR ఫండింగ్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుందా లేకుంటే ప్రైవేట్ కంపెనీస్ మహేంద్ర వాళ్ళు ఇస్తున్నారా అని అడిగాము. అయితే ఫస్ట్ సార్ ఏమని చెప్పారు, మినిస్టర్ సార్ ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పారు. అయితే మేమేం చెప్పినాం దానికి, సార్ ఒకవేళ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ మీద మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఇన్కమ్ ఉంటుందిగా. సో దానివల్ల ఇప్పుడు మన కంట్రోల్ మొత్తం ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఫ్యూచర్లో మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అడిగినాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ మమ్మల్ని నడిపితే మా సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ కాకుండా అఫిషియేటెడ్ విత్ YIS అని వస్తుంది. సో మా సర్టిఫికేట్కి వాల్యూ ఉండదు. ఆ ఒక క్వశ్చన్. ప్లస్ ఇంకోటి క్వశ్చన్ అడిగామంటే, ఇప్పుడు PPP అని చెప్పారు కదా, పబ్లిక్ ప్రైవేట్ అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్, పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఇందులో మీకు వచ్చే నష్టం ఏంటి? మీకు స్కిల్స్ సర్టిఫికేట్ వస్తుంది, సేమ్ టైం 600 స్పెషల్ బడ్జెట్ ఇస్తున్నారు, సేమ్ టైం గవర్నమెంట్ కూడా చెప్తున్నది మీకు స్కిల్ అంటే ఇప్పుడు మనము సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చే టైంకి కావాల్సిన స్కిల్ లేదు, స్కిల్డ్ లేబర్ లేరు, అది తక్కువగా ఉంది. కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం అనేది వాళ్ళు చెప్తారు. మీకేంటి అప్డేట్? సార్ ఆల్రెడీ మేము ప్రాక్టికల్గా ఇప్పుడు డిప్లొమాలో మొత్తం 6 సెమ్స్ ఉంటాయి సార్. 6 సెమ్స్లో 5 సెమ్స్ థియరీ చదువుతాం, 6th సెమిస్టర్ అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్తాం. సో ఆల్రెడీ మాకు ఇక్కడ కంపెనీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంది, కొత్తగా మీరు తెచ్చేది ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు 600 CR మా మీద బడ్జెట్ ఇది చేస్తారు సార్. ఇది చేస్తే ఇప్పుడు ఫ్యూచర్లో అదే ఒక సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఫ్యూచర్లో ప్రైవేట్ కంపెనీ వానికి ఏమైనా లాస్ వస్తే వాడు ఇన్ని స్టెప్ బ్యాక్ అవ్వచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో స్టెప్ బ్యాక్ అయితే ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంది అని మేము అడిగాం సార్. దానికి మినిస్టర్ గారు క్లియర్ ఆన్సర్ ఏమి ఇవ్వలే. ఇలాంటి క్వశ్చన్స్కి మాకు క్లియర్ ఆన్సర్ కావాలి. ఇప్పుడు ఏంటంటే మాకు సర్టిఫికేట్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుందా లేకపోతే ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుందా అని ఆన్సర్ కావాలి. అంటే మీరు ఈ ఆందోళన అంతా కూడా ఇండిపెండెంట్గా చేస్తున్నారా? మీకు ఏదైనా పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నారా? లేకపోతే మీ డిమాండ్ ఏంది అసలు? మీ వెనక ఏ పొలిటికల్ పార్టీలు? సార్ యాక్చువల్గా మేము ఎవ్వరికి ఎలాంటి ఏం రివర్స్ కాదు సార్. జస్ట్ మాకేంటంటే మాకు ఎలాంటి పొలిటికల్ పార్టీస్ వచ్చి చేసినా కానీ ఇది స్టూడెంట్ ఉద్యమంలా చేస్తున్నా. మా ప్రాబ్లము రేవంత్ రెడ్డి గారి దాకా చేరాలి, ఆ జియో 97 వల్లే మాకు ప్రాబ్లం. సో దాన్ని తీసేయాలనేది మా మెయిన్ ప్రాబ్లం. మేము ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. జస్ట్ మా బాధ ఏంటంటే మర్జ్ చేయదు, ప్లస్ ఆ జియో నెంబర్ 97 క్యాన్సిల్ చేయాలి. ఇదే మా బాధ. ఈ విషయం అనేది రేవంత్ రెడ్డి గారికి తెలిసి అదొకటి చాలు. మాకు ఏ పార్టీస్ వచ్చి ఏం చేస్తలేవు, ఏ ఆపోజిషన్ వాళ్ళు కూడా ఏం లేదు. ఇన్ని రోజులు శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి నిన్న మినిస్టర్ గారు వచ్చి మాతో మాట్లాడడం జరిగింది. సో ఏ పొలిటికల్ పార్టీస్, ఏ ఆపోజిషన్ అనేది ఏం లేదు సార్. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీల దగ్గర మీరు చేస్తున్న ఆందోళన కారణంగా కూడా పోలీసులు బందోబస్తు పెట్టుకోవాల్సి వచ్చింది. వెహికల్స్ తెచ్చుకొని ఇక్కడే ఉంటున్నారు రోజంతా. గడిచిన పూర్తి వాతావరణం కూడా వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అవ్వండి సార్? యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది ఒకటి, బయట పోర్ట్రే అవుతుంది ఒకటి. ఇక్కడ జరిగేది కరెక్ట్గా మీడియా వాళ్ళు అంటే అన్ని మీడియా కాదు, కొన్ని ఛానల్స్లో రాంగ్ పోర్ట్రే అవుతుంది. ఇక్కడ జరిగే విషయం వేరు, వాళ్ళ హెడ్లైన్స్, వాళ్ళు వేసే న్యూస్ అనేది చాలా వేరు, డిఫరెంట్ వస్తుంది. సో నేను ప్రతి మీడియాకి రిక్వెస్ట్ చేసేది అంటే ఉన్నట్టు వేయండి, ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకండి. మా బాధని ప్రతి మందికి తెలిసేలా చేయండి, కానీ ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకండి. ఇక్కడ జరిగే వేరు, బయట పోర్ట్రే అయ్యేది ఇంకా వేరు, చాలా డిఫరెంట్ అవుతుంది. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారా, లేదా మీ స్పెసిఫిక్ డిమాండ్స్ ఏమున్నాయి, లేదా మీకు ఏం కావాలనుకుంటున్నారు? నిన్న
ఇంటర్ వచ్చినా కూడా మీరు సాటిస్ఫై కాలేదు ఆయన చెప్పిన సమాధానాలతో కూడా మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటిది, మీరు ఏం కోరుకుంటారు అసలు? సార్ యాక్చువల్గా మేము ఏ డిపార్ట్మెంట్ ఇంతకుముందే చెప్పినాక ఇప్పుడు ఎవరికి ఆపోజిట్ కాదు, జియో 97ని కంప్లీట్గా తీసేయాలి సార్. ఇదే మా మెయిన్ డిమాండ్. ఇప్పుడు దీనివల్ల ఏంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అదొకటి మాకైతే అస్సలే వద్దు. దానివల్ల ఇప్పుడు ఫ్యూచర్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు కంపెనీస్ వాళ్ళకి లాస్ వచ్చి స్టెప్ బ్యాక్ అయితే ఇప్పుడు మా ఫ్యూచర్ ఏమవ్వాలా? ప్లస్ ఇంకో మెయిన్ డిమాండ్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏమైనా ఇలాంటి ఇప్పుడు శక్తిలో ఉంటే ఇప్పుడు మాకు కావాల్సిన అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు 600 CR ఫండింగ్స్తో మా కాలేజ్ అనేది డెవలప్ చేసుకొని మేము ఉండొచ్చు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇప్పుడు మా మెయిన్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు సరే మేము ఒకే శక్తిలో మెర్జ్ అయిపోతాం సార్. మా డిమాండ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసి పీపీపీ నార్మల్ వేయకుండా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవి చేసి కలిపేస్తారు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఇప్పుడు 2028లో వేరే గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేయరని గ్యారెంటీ ఏమైనా ఇస్తారు? మాకు ఇవ్వలేరుగా. ఇప్పుడు మళ్ళీ ప్రొటెస్ట్ అప్పుడు. సో అలాంటిది ఏం కాకుండా కంప్లీట్ శక్తినే తీసేయాలి, జియో నెంబర్ 97 క్యాన్సిల్ చేయాలి అనేది మా మెయిన్ డిమాండ్. ఇది మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. నిన్న స్వయంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వచ్చి ఇక్కడ విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. 600 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని కూడా ఆయన చెప్పినప్పటికీ కూడా విద్యార్థులు శాంతించినటువంటి పరిస్థితి. అట్లాగే ఏదైతే మహేంద్ర చైర్మన్ ఎవరైతే ఉన్నాడో మహేంద్ర ఆధ్వర్యంలోనే ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది కొనసాగుతుంది. దానికి మెర్జ్ చేయడంతో పాటు విదేశీ కంపెనీలు ఏవైతే వస్తున్నాయో ఇండియాకు కానీ ఇటు తెలంగాణలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారికి చీప్ లేబర్ని ఇవ్వడే క్రమంలో ప్రభుత్వం అయితే ఈ స్కిల్ యూనివర్సిటీకి తమను మెర్జ్ చేసేటువంటి ప్రోగ్రాములు తీసుకుంది. అట్లాగే ఈ స్కిల్ యూనివర్సిటీ శక్తి స్కీమ్ సంబంధించినటువంటి నిబంధనలు కూడా చాలా స్పష్టంగా ఉంది. భవిష్యత్తులో ప్రైవేటు ఎవరైతే ఉన్నారో ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వారు నష్టం వస్తుందని కనుక భావిస్తే కనుక వాళ్ళు స్టెప్ అవుట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో పాలిటెక్నిక్ కాలేజీల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే చదువుకుంటున్నారో ఈ విద్యార్థులంతా భవిష్యత్తులో కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా విద్యకు సంబంధించి ఫీజులు అధిక మొత్తంలో చెల్లించడంతో పాటు చీఫ్ లేబర్ని కార్పొరేట్ అట్లాగే విదేశీ కంపెనీలకు ఇవ్వడంలో కుట్రలో భాగంగానే తీసుకొస్తున్నటువంటి శక్తి స్కీమ్ను అయితే రద్దు చేయాలనేది ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో 97ని రద్దు చేయడం లక్ష్యంగా ఏదైతే రేపు ఎవరైనా కొత్త విద్యార్థులు పాలిటెక్నిక్ వచ్చే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలను వీటి దెబ్బతీస్తుంది. కాబట్టి జియో 97ని రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, హైదరాబాద్.